ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం విశ్వాసానికి తండ్రి మరియు దేవుని స్నేహితుడిగా పిలువబడే వ్యక్తి అదేనండి అబ్రహామును గూర్చి ఈ వీడియోలో మనము చూద్దాము. దేవుని శాపానికి గురి ఆదాము ఏదెను నుంచి బహిష్కరింపబడ్డాడు. అప్పుడు ఎంతో బాధతో హవ్వ మరియు ఆదాము ఏదెను నుంచి బయటికి వచ్చారు. వారికి 2 కొడుకులు పుట్టారు. కానీ హేబేలుని కయ్యను చంపడముతో దేవుడు కయ్యనుని దేశదిమ్మరి అవుతావు అని శపిస్తాడు. తర్వాత ఆదాము అవ్వలకు సేతు అనే కొడుకుని దేవుడు అనుగ్రహిస్తాడు. కాలం గడుస్తోంది. నోవాహు కాలంలో భూమిపై పాపం ఎక్కువై దేవుడు జలప్రలయముతో భూమిని నాశనం చేస్తాడు అని నోవాహుతో చెప్తాడు. అయితే దేవుడు ఒక ఓడను సిద్ధము చేసి దేవునికి లోబడు వారందరినీ అందులోకి ప్రవేశింపమని నోవాహుకు సెలవీయగా నోవాహు దేవుని చెప్పిన విధముగా ఓడను నిర్మిస్తాడు. అయితే నోవాహు పిలిచిన ప్రజలు ఎవరునూ దేవునికి లోబడకుండా ఆ ఓడలోకి ప్రవేశించలేదు. అందుచేత జంతువులను నోవాహు కుటుంబము మాత్రమే ఆ ఓడలో ఎక్కి రక్షింపబడతారు. అలా నోవాహు వంశం నుంచి కొన్ని సంవత్సరముల తర్వాత అబ్రహాము పుట్టాడు. ఈ విధముగా మనం ఆదాము నుంచి నోవాహు నుంచి అబ్రహాము వచ్చారు అని తెలుసుకోవచ్చు. అబ్రహాము నివసించిన ఊరు నగరంలో చాలా మంది విగ్రహారాధికులు, కానీ అబ్రహాము మాత్రం నిజమైన దేవుని కోసం హృదయపూర్వకంగా వెతికాడు. విగ్రహాలు కూడా తయారు చేసి అమ్మేవాడు, కానీ అతని శుద్ధమైన మనస్సు దేవుని దృష్టిలో ప్రత్యేకమైంది. ఒకసారి దేవుడు అబ్రహాముతో నీవు నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పగానే ఏ ప్రశ్న లేకుండా దేవుని మాటకి లోబడి అబ్రహాము వెళ్ళిపోయాడు. ఇది అతని హృదయములో ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో చూపిస్తోంది. అబ్రహాము యొక్క భార్య సారా, వీరికి పెళ్లి అయి చాలా సంవత్సరాలు అయ్యింది, కానీ వారికి సంతానము కలుగలేదు. ఒకరోజు అబ్రహాము గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. వారికి తన గృహములో గొప్ప ఆతిథ్యము ఇచ్చి భోజనము సిద్ధము చేశాడు. వారు ఆ గృహము విడిచి వెళ్ళేటప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. దేవుడు వాగ్దానము చేసిన 25 సంవత్సరముల తర్వాత అబ్రహాము సారాకి ఇస్సాకును దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పుడు అబ్రహాము వయసు దాదాపు 100 సంవత్సరములు. అంటే 25 సంవత్సరములు అబ్రహాము దేవునిపై విశ్వాసముతో తనకు ఇచ్చిన వాగ్దానము కోసం ఎదురు చూశాడు. అందుకే అబ్రహామును విశ్వాసానికి తండ్రి అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానం, నీవు నాకు విధేయుడిగా ఉండినందున నీ సంతానము ఆకాశములో నక్షత్రాల్లా సముద్రపు ఇసుక రేణువుల్లా చేస్తాను, ఎవరో వాటిని లెక్క పెట్టలేరు, నీ సంతానము ఆశీర్వాదానికి మూలమగును అని వాగ్దానం చేశాడు. దేవుడు ఏది ఆదేశించినా అబ్రహాము తక్షణమే చేయడానికి సిద్ధపడ్డాడు. అబ్రహాముకు పుట్టిన ఒకగానొక కొడుకును అనగా ఇస్సాకును దేవుడు అర్పించమన్నప్పుడు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అబ్రహాము దేవుని మాటను విశ్వసించాడు. అతడు తన పిల్లలను తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించునని నేను తెలుసుకున్నాను అని దేవుడు చెప్పాడు. అంటే అబ్రహాము కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక తరం, మార్పు తీసుకురాగల నాయకుడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా అబ్రహాము దేవునిని సందేహించలేదు. ఆ విశ్వాసమే దేవునికి అతని హృదయం దగ్గరయ్యేలా చేసింది. ప్రైజ్ ది లార్డ్.